ముంబై కలలకు కన్నీళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నగరం. రోజూ లక్షల మంది బతుకు తెరువు కోసం వచ్చే ఈ నగరంలో ఎన్నో ప్రాణాలు రోజూ సైలెంట్గా గాల్లో కలిసిపోతుంటాయి. ఆ నగరంలోని అంధేరి పోలీస్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉన్న పాత రికార్డ్స్ రూమ్ అది. వర్షం నీళ్లు గోడల గుండా లీక్ అవుతున్నాయి. ఆ గదిలోకి వెళితే చరిత్ర పుస్తకంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. దశాబ్దాలుగా తేలని ఎన్నో క్రైమ్ మిస్టరీలు ఆ అల్మారాల్లో దుమ్ము కొట్టుకొని పడి ఉన్నాయి. ఆ గదిలో ఉన్న పాత ఫైల్స్ని, సాక్ష్యాధారాల బాక్సులని సర్దుతున్నాడు క్రైమ్ బ్రాంచ్ సిఐ అర్జున్. అతని వయస్సు 30 ఏళ్ళు. అర్జున్ కళ్ళు ఒక డేగ కళ్ళలా ఉంటాయి. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టవు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో షార్ప్, సిన్సియర్ అండ్ లాజికల్ ఆఫీసర్గా అర్జున్కి మంచి పేరుంది. ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఒక చిన్న లాజిక్తో సాల్వ్ చేయడం అర్జున్ స్టైల్. అలా సర్దుతున్న అర్జున్ దుమ్ము పట్టిన ఒక ఇనుప బీరువాను పక్కకు జరుపుతుండగా పైనుండి ఒక పాత ఫైల్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ బాక్స్ కింద పడ్డాయి. ఆ బాక్స్ లోపల ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. అందులో ఒక పాత కత్తి, కొన్ని ఫోటోలు, రక్తపు మరకలున్న బట్టలున్నాయి. అర్జున్ కింద కూర్చొని వాటిని ఏరుతుండగా అతని కళ్ళు అందులో ఉన్న ఒక వస్తువు మీద ఆగిపోయాయి. అదొక పాతకాలపు మెకానికల్ పాకెట్ వాచ్. కానీ దానికి చేతికి కట్టుకునేలా ఒక లెదర్ స్ట్రాప్ అమర్చి ఉంది. ఆ స్ట్రాప్ చాలా ఖరీదైన తోలుతో చేసినట్లుగా ఉంది. ఆ వాచ్ అద్దం పగిలిపోయి దాని మీద ఎండిపోయి నల్లగా మారిపోయిన రక్తపు మరకలున్నాయి. ఆ వాచ్లో ముళ్ళు కరెక్ట్గా రాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఆగిపోయి ఉన్నాయి. ఆ సమయం ఒక మరణానికి నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయినట్లుంది. అర్జున్ ఆ ఫైలు తీసుకొని దాని దుమ్ము దులిపేసి చదివాడు. అది సరిగ్గా 20 ఏళ్ల క్రితం, అంటే 2006లో జరిగిన ఒక మర్డర్ కేస్. ఫైలు పేరు స్టేట్ వర్సెస్ రాములు. బాధితురాలి పేరు కరుణ. ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఫోటోలో ఆమె చాలా అమాయకంగా, పద్ధతిగా ఉంది. ఎంతో ప్రశాంతంగా పిల్లల కోసం బతికే ఆమెను ఒకరోజు రాత్రి ఆమె ఇంట్లోనే అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపారు. ఆమె గొంతు దగ్గర ఉన్న గాయం చూస్తే హంతకుడు ఎంతటి కసితో దాడి చేశాడో అర్థమవుతుంది. ఆ హత్య జరిగిన మరుసటి రోజే రాములు అనే ఒక రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు రక్తం అంటిన కత్తితో నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. డబ్బుల కోసం దొంగతనానికి వెళ్ళాను సార్. ఆ టీచర్ నిద్రలేచి కేకలు వేసింది. దాంతో భయంతో ఆమె గొంతు కోసేశాను అని నేరం ఒప్పేసుకున్నాడు. ఆ బిచ్చగాడికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ విచిత్రంగా జైలుకు వెళ్లిన 2 నెలలకే ఆ బిచ్చగాడు తీవ్రమైన టీబీ వ్యాధితో రక్తం కక్కుకొని చనిపోయాడు. ప్రధాన ముద్దాయి చనిపోవడంతో కేసు ఫైలు మూసివేయబడింది. ఒక మర్డర్ తానే చేశాను అని ఒప్పుకున్న ఒక బిచ్చగాడు, క్లోజ్ అయిపోయిన అతని కేసు ఫైల్. పైకి చూస్తే ఇదంతా చాలా నార్మల్గా అనిపిస్తుంది కదా. కానీ క్రైమ్ స్టోరీస్లో అబద్ధం అనేది ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజం అనేది చిన్న చిన్న క్లూస్ను వదులుతుంది. ఇక్కడ అర్జున్ లాంటి ఒక లాజికల్ పోలీస్ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందో గమనించండి. 20 ఏళ్ల తర్వాత ఒక చిన్న చేతి వాచ్ ఆ పాత నెత్తుటి గాయాన్ని మళ్ళీ ఎలా ఓపెన్ చేయబోతుందో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఫైల్ అంతా చదివిన అర్జున్కి అందులో ఎలాంటి వింత కనిపించలేదు. ఒక బిచ్చగాడు దొంగతనానికి వెళ్లడం, దొరికిపోతానన్న భయంతో చంపడం, ఇదంతా ముంబై పోలీసులకు కొత్తేమీ కాదు. అంతా పక్కాగా ఉన్న క్లోజ్ అయిన కేసు ఇది. ఆ వాచ్, ఆ బాక్స్ని మళ్ళీ బీరువాలో పెట్టి వెళ్ళిపోదామని అర్జున్ వెనక్కి తిరిగాడు. కానీ అతని లాజికల్ మెదడులో ఏదో ఒక చిన్న బల్బు వెలిగింది. 100 కేసులను డీల్ చేసిన అతని బ్రెయిన్ ఏదో తప్పు జరుగుతుందని హెచ్చరించింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వాచ్ని చేతిలోకి తీసుకున్నాడు. తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆ వాచ్ డైల్ని నిశితంగా గమనించాడు. ఆ గడియారం లోపల ఉన్న ముళ్ళులు, దాని తయారీ విధానం చూసి అర్జున్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది మామూలు గడియారం కాదు. ఇది పక్కాగా స్విస్ టెక్నాలజీతో కస్టమ్ మేడ్గా చేతులతో తయారు చేసిన అత్యంత ఖరీదైన వాచ్. దీని డిజైన్, దీనికి వాడిన లోహం చూస్తుంటే దీని విలువ 20 ఏళ్ల క్రితమే కనీసం 2 లక్షల రూపాయలుంటుంది. రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించలేని ఒక బిచ్చగాడి చేతికి ఇంత ఖరీదైన వాచ్ ఎలా వచ్చింది అని అర్జున్ ఆ ఫైల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని మళ్ళీ చదివాడు. మర్డర్ జరిగినప్పుడు హంతకుడికి బాధితురాలికి మధ్య జరిగిన పెనుగులాటలో హంతకుడి చేతికి ఉన్న ఈ వాచ్ కింద పడి పగిలిపోయింది. ఈ వాచ్ ఆ బిచ్చగాడిదే అని పోలీసులు నమోదు చేశారు అని అక్కడ రాసి ఉంది. ఇన్స్పెక్టర్ సూర్య అనే ఆఫీసర్ ఆ రిపోర్ట్ రాశాడు.
అది చూసిన అర్జున్ ఇంపాసిబుల్ అని గట్టిగా అరిచాడు. ఒక బిచ్చగాడు ఇంత ఖరీదైన గడియారం కొనే ఛాన్సే లేదు. పోనీ ఎక్కడైనా దొంగిలించి పెట్టుకున్నాడా అంటే ఇంత ఖరీదైన వాచ్ని వాడు అమ్ముకొని బతుకుతాడు గాని స్టైల్గా చేతికి కట్టుకొని దొంగతనాలు చేయడు. ఇక్కడే అర్జున్కి ఆ మర్డర్ కేసు మీద మొదటిసారి ఒక భయంకరమైన అనుమానం వచ్చింది. కరుణను చంపింది ఆ బిచ్చగాడు కాదు. ఈ వాచ్ ఎవరిదైతే ఉందో వాడే ఆ టీచర్ని చంపాడు. ఆ బిచ్చగాడిని ఎవరో ఒక పావులా వాడుకొని ఈ కేసును దారి మళ్లించారు. పోలీసు రికార్డులను సైతం మాయ చేసిన ఆ అసలు హంతకుడు ఎవరు, వాడెందుకు ఒక స్కూల్ టీచర్ను చంపాడు అనే అనుమానాలతో ఒక చిన్న చేతి వాచ్ అర్జున్ చేత ఆ 25 ఏళ్ల క్రితం నాటి పాత ఫైల్స్ ని, ఆ నెత్తుటి నిజాన్ని రహస్యంగా మళ్ళీ ఓపెన్ చేసేలా చేసింది. ఆ క్షణం నుండి అర్జున్ నిద్రపోలేదు. అర్జున్ ఈ విషయాన్ని తన పై అధికారులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నాటి కేసును ఓపెన్ చేయడం అంటే డిపార్ట్మెంట్లోనే ఉన్న పాత అధికారుల ఇన్వెస్టిగేషన్ని తప్పుపట్టడమే. అది డిపార్ట్మెంట్లో పెద్ద తుఫాను సృష్టిస్తుంది. అందుకే ఒంటరిగా అర్జున్ రంగంలోకి దిగాడు. ఆ చేతి వాచ్ మీద ఎలాంటి సీరియల్ నంబరు లేదు, అలాగే కంపెనీ పేరు కూడా లేదు. కానీ డైల్ వెనక భాగంలో అత్యంత చిన్నగా ఒక గద్ద బొమ్మ చెక్కబడి ఉంది. అది వాచ్ తయారు చేసిన వ్యక్తి యొక్క సిగ్నేచర్ మార్క్ అయ్యుండొచ్చు. అప్పట్లో పెద్ద పెద్ద వాచ్ తయారీదారులు తమ కస్టమ్ మేడ్ వాచ్లకు ఇలాంటి సిగ్నేచర్ పెట్టేవారు. ముంబైలోని బిండీ బజార్, కొలాబా, ఫోర్ట్ లాంటి ఏరియాల్లో ఉన్న డజన్ల కొద్దీ పాతకాలపు చేతి వాచ్ల షాపుల చుట్టూ వారం రోజుల పాటు తిరిగాడు అర్జున్. ఎవరికి ఆ గద్ద బొమ్మ గురించి కానీ, ఆ వాచ్ తయారు చేసిన వ్యక్తి గురించి కానీ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ తెలియదు. చాలా మంది అది విదేశాల్లో తయారై ఉంటుందని చెప్పారు. చివరిగా చోర్ బజార్లోని ఒక ఇరుకైన చీకటి సందులో ఉన్న ఒక పాత దుకాణం దగ్గరకు వెళ్ళాడు అర్జున్. ఆ దుకాణంలో 80 ఏళ్ల వయసున్న ఒక ముసలి పార్సీ వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అతని పేరు రుస్తం. అతనికి కళ్ళు సరిగ్గా కనిపించవు, అలాగే చేతులు కూడా వణుకుతున్నాయి. కానీ వాచ్ రిపేర్ చేయడంలో అతను మాస్టర్ అని అతనికి మార్కెట్లో పేరుంది. అర్జున్ ఆ గడియారాన్ని రుస్తం చేతిలో పెట్టాడు. రుస్తం తన కంటికి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని ఆ వాచ్ని చూడగానే అతని చేతులు వణకడం మొదలయ్యాయి. అతని కళ్ళల్లో ఏదో ఒక పాత జ్ఞాపకం మెదిలింది. ఈ గడియారం నా జీవితంలో నేను చేసిన అత్యంత అద్భుతమైన కళాఖండం బాబు అన్నాడు రుస్తం. ఆ గొంతులో ఒక గర్వం ఉంది. అది విన్న అర్జున్కి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. వారం రోజుల పాటు అతను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికేసింది అన్న ఆనందంతో, తాత, ఇది ఎవరి కోసం తయారు చేశావు? దీన్ని కొన్నది ఎవరు అని ఆతృతగా అడిగాడు. రుస్తం ఆ వాచ్ని తుడుచుకుంటూ ఒక షాకింగ్ నిజం చెప్పాడు. బాబు, ఇలాంటి డిజైన్తో నేను నా జీవితంలో కేవలం 2 వాచీలు తయారు చేశాను. 20 ఏళ్ల క్రితం 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఒకేలాంటి గడియారాలు కావాలని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఏ మెటీరియల్ వాడాలో, డిజైన్ ఎలా ఉండాలో అన్నీ పక్కాగా చెప్పారు. ఒక దాని వెనక విక్టరీ అని, ఇంకో దాని వెనక జస్టిస్ అని నా సొంత చేతులతో అక్షరాలు చెక్కాను బాబు అని చెప్పగా అర్జున్ వెంటనే తన చేతిలో ఉన్న వాచ్ వెనక కవర్ని తన కత్తితో ఓపెన్ చేసి చూశాడు. ఆ వాచ్ లోపలి భాగంలో స్పష్టంగా విక్టరీ అని చెక్కబడి ఉంది. తాత, మరి ఈ 2 వాచీలని కొన్నదెవరు? ఆ 2 వ్యక్తులు ఎవరో నీకేమైనా గుర్తుందా? వాళ్ళ పోలికలు ఏమైనా నీకు గుర్తున్నాయా అని కంగారుగా అడిగాడు. వాళ్ళ పేర్లు తెలిస్తే ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే. అప్పుడు రుస్తం నవ్వుతూ, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు బాబు, 20 ఏళ్ళు దాటింది కదా. కానీ వాళ్ళైతే మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళిద్దరూ పోలీసులే. యూనిఫామ్ లో రాలేదు, కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళ దగ్గరున్న గన్స్ చూస్తే నాకు అర్థమైంది. చాలా యంగ్ గా, పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. ఒక పెద్ద మాఫియాను అంతం చేసినందుకు, అలాగే వాళ్ళ స్నేహానికి గుర్తుగా వాళ్ళిద్దరూ కలిసి ఈ గడియారాలు చేయించుకున్నారు అని చెప్పాడు రుస్తం తాత. ఇది కదా ట్విస్ట్ అంటే, ఒక అమాయకపు స్కూల్ టీచర్ని చంపింది ఎవరో బయట రౌడీ కాదు, స్వయంగా ఒక పోలీస్ ఆఫీసరే. డిపార్ట్మెంట్లోనే ఉండి మర్డర్ చేసి కేసును క్లోజ్ చేసిన ఆ కిల్లర్ పోలీస్ ఎవరు? విక్టరీ వాచ్ రాములు అనే దొంగ దగ్గర దొరికిపోయి పోలీస్ రికార్డుల్లో ఉంది. అంటే ఇప్పుడు ఆ జస్టిస్ వాచ్ ఎవరి దగ్గర ఉందో వాడే హంతకుడు కదా. ఇప్పుడు అర్జున్ ఆ నేరస్తుణ్ణి ఎలా పట్టుకుంటాడు? అసలు ఆ స్కూల్ టీచర్కి ఆ పోలీస్కి ఉన్న పగ ఏంటి? జాగ్రత్తగా వినండి, స్టోరీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అదంతా విన్న అర్జున్కి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఒక మాఫియాను అంతం చేసిన పోలీస్ ఆఫీసర్లా ఆ స్కూల్ టీచర్ కరుణను చంపింది. ఒక పోలీస్ ఆఫీసర్, రక్షకుడిగా ఉండాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ ఎందుకు రాక్షసుడిగా మారాడు? ఈ 2 వాచీలు తయారు చేయించిన 2 పోలీసుల్లో ఈ విక్టరీ వాచ్ ఒకరిది. ఆ పోలీసు కరుణను చంపుతుండగా జరిగిన పెనుగులాటలో ఈ విక్టరీ వాచ్ కింద పడి పగిలిపోయింది. డిపార్ట్మెంట్లోనే ఉన్న ఆ హంతకుడు ఆ మర్డర్ని ఒక అమాయకపు బిచ్చగాడి మీద నెట్టేసి రికార్డులు మార్చేసి కేసును క్లోజ్ చేసి ఎవిడెన్స్ బాక్సులో ఈ చేతి వాచ్ని పడేసి మాయమయ్యాడు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నవాడే హంతకుడైతే చట్టం మాత్రం ఏం చేయగలదు? కానీ ఆ ఇద్దరు పోలీసుల్లో ఎవరు కిల్లర్? విక్టరీ వాచ్ ఉన్నవాడా లేదంటే జస్టిస్ వాచ్ ఉన్నవాడా? ఇద్దరిలో ఒకరు చంపి ఉంటారు, ఇంకొకరు కాపాడి ఉంటారు. ఇక్కడ అర్జున్ మెదడులో ఒక పక్కా లాజిక్ రన్ అయ్యింది. ఒకవేళ హంతకుడు ఈ విక్టరీ వాచ్ కి యజమాని అయితే కింద పడిపోయిన తన వాచ్ ని తను తీసుకొని వెళ్లిపోయి ఉండేవాడు. దాన్ని ఎవిడెన్స్ బాక్స్ లో ఎందుకు వదిలేస్తాడు? ఇన్వెస్టిగేషన్ లో ఒక ఆధారంగా తన వాచ్ ని వదిలేంత మూర్ఖుడు ఏ పోలీసు ఉండడు. లేదా కరుణను చంపడానికి వెళ్లిన హంతకుడు కావాలనే తన ఫ్రెండ్ని ఇరికించడానికి అతనికి సంబంధించిన విక్టరీ వాచ్ ని దొంగలించి తీసుకెళ్లి క్రైమ్ సీన్ లో కింద పడేసి ఉండొచ్చేమో. ఎలా ఆలోచించినా కిల్లర్ ఎవరో పట్టుకోవాలి అంటే ఆ రెండో గడియారమైన జస్టిస్ వాచ్ ఎవరి చేతికుందో కనిపెట్టాలి. అప్పుడే ఆ ఇద్దరు స్నేహితుల గురించి తెలుస్తుంది అని అర్జున్ డిసైడ్ అయ్యాడు. అది ఒక ఆదివారం సాయంత్రం. ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ ఉన్న ప్రాంతంలో వర్షం ఆగిపోయింది, కానీ ఆకాశం ఎర్రగా భయంకరంగా ఉంది. అక్కడ ఒక భారీ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లోనే అత్యంత నిజాయితీపరుడు, వందలాది ఎన్కౌంటర్లు చేసి సిటీని కాపాడిన దేవుడు లాంటి పోలీస్ కమిషనర్ రామచంద్రకి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ప్రదానం చేస్తున్నారు. కమిషనర్ రామచంద్ర వయస్సు 55 ఏళ్లు. సింహం లాంటి పర్సనాలిటీతో ఆయన నడకలో మాటలో ఒక రాయల్టీ ఉంటుంది. ముంబై అండర్ వరల్డ్ ని వణికించిన సింహం అతను. డిపార్ట్మెంట్లో అర్జున్కి ఆయన ఒక దేవుడు లాంటి గురువు. అనాథ అయిన అర్జున్ని చేరదీసి ఎంకరేజ్ చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్గా మార్చింది ఆయనే. ఎప్పుడైనా అర్జున్కు తన కేసుల్లో డౌట్ వస్తే రామచంద్ర గారి దగ్గరికే వెళ్తాడు. కమిషనర్ రామచంద్రను ముంబై జనాలు ఒక సూపర్ హీరో లాగా ఆరాధిస్తారు. గ్రౌండ్లో వేలాది మంది జనాలు, పోలీసులు చప్పట్లు కొడుతున్నారు. బ్యాండ్ మేళాలు మారుమోగుతున్నాయి. అర్జున్ కూడా ఆ జనాల్లో ముందు వరుసలో నిలబడి గర్వంగా తన గురువు వైపు చూస్తున్నాడు. తన గురువుకి దక్కుతున్న ఈ సన్మానం చూసి అర్జున్ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. కమిషనర్ రామచంద్ర సగర్వంగా స్టేజ్ మీదకు వెళ్ళగా ముఖ్యమంత్రి ఆయన ఛాతీ మీద ఆ మెడల్ని అలంకరించాడు. జాతీయ గీతం ప్లే అవుతుంది. కమిషనర్ రామచంద్ర సగర్వంగా ఒక దేవుడిలా జెండాకు జనాలకు సెల్యూట్ చేయడానికి తన కుడి చేతిని పైకెత్తాడు. ఆయన ముఖంలో ఒక దేశభక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయన చెయ్యి పైకెత్తగానే ఆయన వేసుకున్న పోలీస్ యూనిఫామ్ స్లీవ్ కొద్దిగా కిందకు జారింది. అప్పుడు అర్జున్ కళ్ళు కమిషనర్ పైకెత్తిన ఆ చేతి వైపు మళ్ళాయి. కమిషనర్ కుడి చేతికి ఒక పాతకాలపు వింటేజ్ కస్టమ్ మేడ్ వాచ్ ఉంది. అది చూసిన అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. అతని జేబులో ఉన్న ఫోన్ తీసి కెమెరా జూమ్ ద్వారా కమిషనర్ చేతికి ఉన్న ఆ వాచ్ ని జూమ్ చేసి చూశాడు. అది చూసి అర్జున్ చేతులు వణికిపోయాయి. అది సేమ్ టు సేమ్ తను ఎవిడెన్స్ బాక్స్ లో చూసిన ఆ రుస్తం తాత తయారు చేసిన వాచే. అదే డైల్, అదే డిజైన్, ఏ మాత్రం తేడా లేదు. దాంతో అర్జున్కి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ గొంతు ఎండిపోయింది. వెంటనే పక్కనే ఉన్న ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ దగ్గర నుంచి కెమెరా తీసుకొని ఆ కెమెరా లెన్స్ గుండా కమిషనర్ వాచ్ సైడ్ భాగాన్ని జూమ్ చేసి చూశాడు. ఆ గడియారం వెనక భాగంలో బంగారు అక్షరాలతో స్పష్టంగా పర్ఫెక్ట్ గా జస్టిస్ అని చెక్కబడి ఉంది. అది చూసిన అర్జున్ కళ్ళల్లో ఆ క్షణం ఎంతటి బాధ ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తాను దేవుడిలా కొలిచే గురువు, ముంబైకే రోల్ మోడల్ అయిన కమిషనర్ రామచంద్ర ఒక హంతకుడా? ఒక స్కూల్ టీచర్ని చంపి బిచ్చగాడి మీద కేసు నెట్టేసి ఎవిడెన్స్ మాయం చేసింది తాను దేవుడిలా కొలిచిన వ్యక్తే. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఇంతకంటే భయంకరమైన నిజం ఇంకేముంటుంది? కానీ రామచంద్ర లాంటి ఒక ఐడియల్ ఆఫీసర్ అలా ఎందుకు చేశాడు? ఆయన వెనక ఉన్న మోటివ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. అతనికి ఊపిరాడటం లేదు. చెవులు పనిచేయడం మానేశాయి. గ్రౌండ్లో కొడుతున్న చప్పట్ల శబ్దాలు అతనికి వినిపించడం లేదు. తనను ఈ స్థాయికి తెచ్చిన తన దేవుడే తన కళ్ళ ముందు రాక్షసుడిగా ఇప్పుడు అర్జున్కి కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ 20 ఏళ్ల క్రితం కరుణ అనే స్కూల్ టీచర్ని కిరాతకంగా గొంతు కోసి చంపింది, ఆ అమాయకపు బిచ్చగాడిని కేసులో ఇరికించి జైలుకు పంపింది, ఆ కేసును క్లోజ్ చేసి రికార్డులు మార్చింది మరెవరో కాదు, వందలాది మంది పోలీసులకు రోల్ మోడల్, ఈ ముంబై నగరానికి రక్షకుడు, తనకు స్వయానా గురువైన సాక్షాత్తు పోలీస్ కమిషనర్ రామచంద్ర అనే నిజం నమ్మడానికి అర్జున్ మనస్సు అంగీకరించడం లేదు. వేదిక పైనుండి దేవుడు లాంటి కమిషనర్ రామచంద్ర తన చేతిని కిందకు దించి వందలాది మందిలో కింద నిలబడి షాక్తో మైండ్ బ్లాక్ అయి చూస్తున్న అర్జున్ వైపు చూశాడు. అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కమిషనర్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక గర్వం, ఒక సవాలుంది. అవును, నేనే చంపాను, అయితే ఏం పీకుతావు అర్జున్ అన్న ఒక సైలెంట్ వార్నింగ్ కనిపిస్తుంది.
అయితే ఆ నవ్వు చూసి అర్జున్కి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకు? చట్టాన్ని ప్రాణంగా ప్రేమించే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక అమాయకపు స్కూల్ టీచర్ని ఎందుకు చంపాడు? దేవుడు లాంటి ఆయన చేతులకు రక్తం ఎందుకు అంటింది? ఒక బిచ్చగాడి ప్రాణం ఆయన ఎందుకు తీశాడు? ఇప్పుడు ఈ నిజం తెలిసిన అర్జున్ తనకు దేవుడి లాంటి గురువుని, రాష్ట్ర కమిషనర్ని ఎలా అరెస్ట్ చేస్తాడు? ఆధారాలు లేకుండా ఆయన్ను చట్టం ముందు ఎలా నిలబెడతాడు? చట్టం గెలుస్తుందా లేక ఆ కమిషనర్ గెలుస్తాడా? ఒక యువ పోలీస్ సింహానికి, ఒక ముసలి పోలీస్ సింహానికి మధ్య జరగబోయే ఈ ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ మైండ్ గేమ్ ఎలా ఉండబోతుంది? ఆ నెత్తుటి నిజం వెనక కన్నీళ్లు పెట్టించే వాస్తవం ఏంటో తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అర్జున్ పోరాటం చట్టం కోసమా, తన గురువుకి న్యాయం జరగాలనా అనేది ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్. వేదిక పైనుండి దేవుడి లాంటి కమిషనర్ రామచంద్ర తన కళ్ళల్లోకి చూసి నవ్విన ఆ చిరునవ్వు అర్జున్ మెదడులో ఒక భయంకరమైన భూకంపాన్ని సృష్టించింది. ఆ నవ్వులో ఉన్న క్రూరత్వం ఒక గొప్ప ఆఫీసర్ వెనక దాగి ఉన్న సైకోటిక్ నేచర్ ని బయటపెట్టింది. ముఖ్యమంత్రి, వేలాది మంది జనాలు రామచంద్రకు పూలమాలలు వేసి సన్మానం చేస్తుంటే వాళ్ళ కళ్ళ ముందు ఆ దేవుడు ఒక రాక్షసుడిగా అర్జున్కి మాత్రమే కనిపిస్తున్నాడు. అర్జున్ అక్కడి నుండి పిచ్చోడిలా పరిగెత్తుకుంటూ వర్షంలోకి వెళ్లి నిలబడ్డాడు. అతనికి ఊపిరాడటం లేదు. తను ఎవరినైతే ఆదర్శంగా తీసుకొని పోలీస్ అయ్యాడో, ఎవరి ఫోటో అయితే తన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడో, ఆ గురువే ఒక కిరాతకమైన హంతకుడు. 20 ఏళ్ల క్రితం ఒక స్కూల్ టీచర్ని గొంతు కోసి చంపిన ఒక రాక్షసుడు. అర్జున్కి రామచంద్ర మీద ఉన్న నమ్మకం ముక్కలైపోయింది. కానీ అర్జున్కి ఒక లాజిక్ మాత్రం అర్థం కావడం లేదు. కమిషనర్ రామచంద్ర అవినీతిపరుడు కాదు. ఆయనకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఒక సామాన్యమైన అపార్ట్మెంట్లో ఉంటాడు. వందలాది మంది అనాథలకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరి కష్టాల్లో పాలు పంచుకునే ఆయన కరుణ అనే ఒక అమాయకపు స్కూల్ టీచర్ని ఎందుకు చంపాడు? ఆ బిచ్చగాడిని ఎందుకు జైలుకు పంపాడు? అసలు క్రైమ్ సీన్లో ఆ వాచ్ని ఎందుకు వదిలేశాడు? ఈ ప్రశ్నలు అర్జున్ మెదడును తొలిచేస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం, అది కమిషనర్ ఆఫీస్. వాతావరణం ఎప్పటిలాగే గంభీరంగా ఉంది. కమిషనర్ ఆఫీస్ బయట సెక్యూరిటీ టైట్ గా ఉంది. అర్జున్ కళ్ళెర్ర చేసుకొని రాత్రంతా నిద్రపోని అలసటతో నేరుగా కమిషనర్ రామచంద్ర క్యాబిన్ లోకి అడుగుపెట్టాడు. క్యాబిన్ లో ఏసీ చల్లదనం, నిశ్శబ్దం ఉన్నాయి. కమిషనర్ రామచంద్ర చాలా ప్రశాంతంగా కుర్చీలో వెనక్కి ఆనుకొని గ్రీన్ టీ తాగుతున్నాడు. అతని ముఖంలో అవార్డు గెలుచుకున్న గర్వం ఏమాత్రం లేదు. అర్జున్ని చూడగానే ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ఒక తండ్రి కొడుకును చూసినట్లు చూసి, రా అర్జున్, కూర్చో. ఏంటి రాత్రి ఫంక్షన్లో నుంచి సడన్ గా మాయమైపోయావు? ఎనీ ప్రాబ్లం? ఏదైనా కేసు వర్క్ లో బిజీగా ఉన్నావా అని ప్రశాంతంగా అడిగాడు. కానీ అర్జున్ ఏమీ మాట్లాడకుండా తన జేబులో ఉన్న పగిలిపోయిన పాత విక్టరీ వాచ్ తీసి కమిషనర్ టేబుల్ మీద గట్టిగా కొట్టినట్టు పెట్టాడు. ఆ శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అప్పుడు అర్జున్ మాట్లాడుతూ, ఈ వాచ్ ఎవరిదో మీకు బాగా తెలుసు సార్. రుస్తమ్ అనే వాచ్ మేకర్ దగ్గర 20 ఏళ్ల క్రితం మీరు మీ ఫ్రెండ్ కలిసి విక్టరీ అండ్ జస్టిస్ అనే ఈ జంట వాచెస్ తయారు చేపించుకున్నారు. నిన్న మీ చేతికి జస్టిస్ అనే వాచ్ని చూశాను. అంటే ఇది ఖచ్చితంగా మీ పార్ట్నర్దే. 20 ఏళ్ల క్రితం ఆ స్కూల్ టీచర్ కరుణను చంపింది మీరే కదా సార్ అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆవేశంగా అరిచాడు అర్జున్. వాడి గొంతులో గురువు మీద ఉన్న గౌరవం, ఒక హంతకుడి మీద ఉన్న కోపం కలిసి వినిపిస్తున్నాయి. అర్జున్ ఆ మాట అన్న తర్వాత రామచంద్ర క్యాబిన్ లో 10 సెకండ్ల పాటు భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. కమిషనర్ కోప్పడతాడు, తుపాకీ తీస్తాడు అని అర్జున్ అనుకున్నాడు. కానీ కమిషనర్ రామచంద్ర పెదవులపై మళ్ళీ అదే ప్రశాంతమైన చిరునవ్వు. ఆయన ఏమాత్రం కంగారు పడలేదు. చాలా క్యాజువల్ గా టీ కప్పు పక్కన పెట్టి అర్జున్ వైపు చూసి, అవును అర్జున్, కరుణ గొంతు కోసింది నేనే, ఆ బిచ్చగాడు రాముల్ని జైలుకు పంపింది కూడా నేనే అని ఎలాంటి బెరుకు లేకుండా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా నేరాన్ని అంగీకరించాడు. అది విని అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. అంత పెద్ద పోలీస్ కమిషనర్ తన మర్డర్ని ఎలాంటి భయం లేకుండా కళ్ళల్లోకి చూసి ఒప్పేసుకుంటున్నాడు. దానికి కారణం ఏమై ఉంటుంది అని అయోమయంలో ఉన్న అర్జున్, ఎందుకు సార్, ఒక అమాయకురాల్ని ఎందుకు చంపారు? మీకు ఆ బిచ్చగాడి ఉసురు తగలదా? ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన మీ చేతులు ఒక ప్రాణాన్ని ఎలా తీశాయి సార్? నాకు తెలిసిన రామచంద్ర గారు కాదు సార్ మీరు అని అరిచాడు అర్జున్. అప్పుడు కమిషనర్ రామచంద్ర కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న ప్రశాంతత మాయమై ఒక భయంకరమైన నిప్పు లాంటి ఆవేశం రగిలింది.
20 ఏళ్ల క్రితం రగిలిన ఒక మంట మళ్లీ జ్వలించినట్లుగా ఆయన కుర్చీలో నుంచి లేచి అర్జున్ దగ్గరకు వచ్చి, అమాయకురాలా? కరుణ అమాయకురాలా? అర్జున్, నీకు పోలీస్ రికార్డ్స్ లో ఉన్న పేపర్లు మాత్రమే తెలుసు. ఆ పేపర్ల మీద ఉన్న అబద్ధాలు మాత్రమే నువ్వు చదివావు. కానీ ఆ పేపర్ల వెనక కడిగేసిన నెత్తురు గురించి నీకు తెలియదు అంటూ తన టేబుల్ కింద ఉన్న ఒక సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి ఒక పాత డైరీని అర్జున్ ముందుకు విసిరాడు. ఆ డైరీ పేజీలు పాతబడి పసుపు రంగులోకి మారిపోయి ఉన్నాయి. ఆ డైరీ తీసి చదువు అర్జున్. నువ్వనుకుంటున్నట్టు 20 ఏళ్ల క్రితం కరుణ ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాదు. ముంబైలోనే అత్యంత భయంకరమైన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకి లీడర్. పైకి స్కూల్ టీచర్ల అమాయకంగా నటిస్తూ స్కూలుకి వచ్చే అనాథ పిల్లలను, మురికివాడ పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్లను దుబాయ్ షేకులకు అమ్ముకునే ఒక నరరూప రాక్షసి. 5 ఏళ్ల వయసున్న ఎంతో మంది పిల్లల కిడ్నీలు అమ్మి వాళ్ళ కళ్ళు పీకేసి సిగ్నళ్ల దగ్గర బిచ్చగాళ్లుగా మార్చిన ఒక సైకో. పగలు పిల్లలకు చదువులు చెప్తూ రాత్రి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసి ఆమె అని అర్జున్ ఇప్పటిదాకా అమాయకురాలు అనుకుంటున్న కరుణ గురించి షాకింగ్ నిజాన్ని, ఆమె చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న ఫోటోలని బయటపెట్టాడు రామచంద్ర. చూసారా, స్కూల్ టీచరు ముసుగులో ఎంత రాక్షసత్వం దాగి ఉందో. పిల్లల కిడ్నీలు అమ్మి కళ్ళు పీకేసే సైకో కిల్లర్ ఆ కరుణ అనే స్కూల్ టీచర్. సమాజం దృష్టిలో ఆమె ఒక అమాయకురాలే కావచ్చు, కానీ పోలీస్ రామచంద్ర దృష్టిలో ఆమె వందలాది ప్రాణాలను తీస్తున్న మృత్యుదేవత. ఇలాంటి రాక్షసులకు చట్టం శిక్ష వేస్తుందా, లేక ధర్మం తన పని తాను చేసుకుపోతుందా? ఇప్పుడు మీకు అర్థమైందా రామచంద్ర ఎందుకు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో? అర్జున్ ఆ డైరీలోని ఫోటోలను చూస్తున్నాడు. అందులో కరుణ వెనక ఉన్న చీకటి సామ్రాజ్యం, వందలాది పిల్లల అస్థిపంజరాలు స్పష్టంగా ఉన్నాయి. పిల్లల శరీర భాగాలను కోసేసిన క్రూరమైన ఫోటోలు అవి. అర్జున్ చేతులు వణికిపోతున్నాయి. అతను ఇప్పటిదాకా అమాయకురాలు అనుకుంటున్న కరుణ చైల్డ్ ట్రాఫికింగ్ చేసే ఫోటోలను చూస్తుంటే అతనికి దిమ్మ తిరిగిపోతుంది. కమిషనర్ గొంతులో నుంచి సరిగ్గా మాట రావట్లేదు. కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నా అతను మాట్లాడుతూ, అప్పట్లో నేను, నా బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్ ఇద్దరం అప్పుడే కొత్తగా ఎస్ఐలుగా ఛార్జ్ తీసుకున్నాం. ఆ విక్టరీ జస్టిస్ వాచ్లు మావే. మేమిద్దరం ఎంతో కష్టపడి ఆ కరుణ బండారం బయటపెట్టాం. కానీ ఆమె వెనక 10 మంది మంత్రుల సపోర్ట్ ఉంది. డబ్బుతో, పవర్తో ఆమె సిస్టమ్ని గుప్పెట్లో పెట్టుకుంది. మేమిద్దరం కలిసి కోర్టులో ఆధారాలను చూపిస్తే జడ్జి సాక్షిగా ఆధారాలు కాలిపోయాయి. చట్టం తన కళ్ళకు గంతలు కట్టుకుంది అర్జున్. నా ఫ్రెండ్ విక్రమ్ ఆ రాక్షసిని పట్టుకోవడానికి వెళ్తే వాడిని నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు. వాడి రక్తం నా కళ్ళ ముందే పారింది. నా కళ్ళెదుటే వందలాది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే, నా ప్రాణ స్నేహితుడు చచ్చిపోతే నేను ఒక పోలీస్ లాగా ఏడుస్తూ చట్టం ముసుగు వేసుకొని కూర్చోలేకపోయాను అర్జున్. చట్టం కాపాడలేనప్పుడు దేవుడే ఆయుధం పట్టాలి. అందుకే ఒక రాత్రి నేనే సివిల్ డ్రెస్లో ఆమె ఇంట్లోకి దూరాను. నా చేతులతో ఆమె గొంతును కోసి పారేశాను. ఆ పెనుగులాటలో నా చనిపోయిన ఫ్రెండ్ విక్రమ్ విక్టరీ వాచ్ నా జేబులో నుంచి కింద పడిపోయింది. అది నేను చూశాను, కానీ ఆ వాచ్ను కావాలనే నేను అక్కడ వదిలేశాను. నా స్నేహితుడికి నేనిచ్చిన విజయం అదే. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని అలా చేశాను అని జరిగిందంతా ఎమోషనల్ గా చెప్పాడు రామచంద్ర. అది విని అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గురువు చేసిన పనిలో న్యాయం ఉందని అతనికి అర్థమైంది. కానీ అతనిలోని పోలీస్ మాత్రం లాజిక్ వదలట్లేదు. చట్టం ముందు ఏ మర్డర్ అయినా మర్డరే. సార్, మీరు పిల్లల కోసం చంపారు, ఒప్పుకుంటాను. ఆ రాక్షసుని చంపడం కూడా కరెక్టే. కానీ మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ రాములు అనే అమాయకపు బిచ్చగాడిని జైలుకు పంపారు కదా, వాడి ప్రాణాలు బలి తీసుకున్నారు కదా, ఆ పాపం మీకు ఆ పాపం మీది కాదా అని నిలదీశాడు అర్జున్. దానికి రామచంద్ర నవ్వి అర్జున్ భుజం మీద చెయ్యేసి, నాతో రా అర్జున్ అని చెప్పి తన కారులో అర్జున్ని ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వెళ్లే దారిలో ఇద్దరి మధ్య మాటల్లేవు. ఆ ప్రయాణమంతా మౌనంగా సాగింది. హాస్పిటల్కు చేరుకోగానే రామచంద్ర అర్జున్ని ఒక వార్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ 27 ఏళ్ల ఒక అందమైన డాక్టర్ ఎంతో మంది పేద పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తుంది. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత, దయ ఉంది. ఆమెను చూపించిన రామచంద్ర, ఆమె ఎవరో తెలుసా అర్జున్? ఆనాడు జైలుకెళ్ళాడు కదా నువ్వు చెప్పే బిచ్చగాడు రాములు, అతని సొంత కూతురు అని బాంబు పేల్చాడు కమిషనర్. అది విని అర్జున్కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక బిచ్చగాడి కూతురు ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్ ఎలా అయింది అనే అనుమానంతో అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. అర్జున్, నేను ఒక అమాయకుడిని బలి చేసేంత స్వార్థపరుడిని కాదు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కవాడి ప్రాణాలు తీయను.
ఆ బిచ్చగాడు రాములుకి లంగ్స్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఆ బిచ్చగాడు రాములుకి టీబీ మరియు లంగ్స్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. వాడు బతికేది కేవలం 2 నెలలే అని డాక్టర్లు అప్పటికే చెప్పేశారు. తన కూతురికి కనీసం అన్నం పెట్టలేకపోతున్నానని రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుల పాలైపోయి తన కూతురికి కనీసం అన్నం కూడా పెట్టలేకపోతున్నానని రోడ్డు మీద ఏడుస్తున్న ఒక బిచ్చగాడతను. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్లి ఒక డీల్ మాట్లాడాను. నీకెలాగూ క్యాన్సర్, నువ్వు రేపో మాపో చచ్చిపోతావు. ఈ నేరం ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్ళు. దానికి బదులుగా నీ కూతుర్ని నేను ఒక మహారాణిలా చదివించి డాక్టర్ని చేస్తాను అని చెప్పాను. దాంతో రాములు ఎంతో సంతోషంగా నవ్వుతూ నేను చేసిన నేరాన్ని తాను చేసినట్టు ఒప్పుకున్నాడు. తన కూతురు భవిష్యత్తు కోసం జైలుకు వెళ్ళాడు. కానీ అతను జైలు సెల్లో చావలేదు అర్జున్. అతనికి నా సొంత డబ్బుతో 5 స్టార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి మరీ సాగనంపాను. చివరి రోజుల్లో అతను ఎంతో ప్రశాంతంగా గడిపాడు అర్జున్. అతను నా పాలిట దేవుడు. అతని కుటుంబానికి నేను దేవుణ్ణి. అతని కూతురికి ఇప్పుడు జీవితాన్ని ఇచ్చింది నేను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో తప్పెక్కడుంది అర్జున్? చట్టం దృష్టిలో నేను హంతకుణ్ణి కావచ్చు, కానీ మానవత్వం ముందు నేను దోషిని కాను అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రామచంద్ర. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ అర్జున్ గుండెను తాకింది. మీరే చెప్పండి, ఒక బిచ్చగాడు, ఒక పోలీస్ కమిషనర్, ఇద్దరి మధ్య కుదిరిన ఈ డీల్ చూస్తే మీ గుండె కూడా బరువెక్కుతుంది కదా. ఒక తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం జైలుకెళ్ళాడు. ఒక పోలీస్ వందలాది పిల్లల భవిష్యత్తు కోసం ఒక రాక్షసిని చంపాడు. చట్టం దృష్టిలో ఇద్దరూ దోషులే, కానీ మానవత్వం ముందు వాళ్ళిద్దరూ దేవుళ్లే. అర్జున్కి ఇప్పుడు అర్థమవుతుంది తను పట్టుకున్న కేసు వెనక ఉన్న ఎమోషనల్ పజిల్ ఏంటో. అని చట్టం, ధర్మం అనే 2 పదాల మధ్య ఈ ఆట ఎలా ముగుస్తుందో ఇప్పుడు చూద్దాం. అదంతా విన్న అర్జున్కి తన గురువు ఒక హంతకుడు కాదు, ఒక రక్షకుడు, ఒక దేవుడు అని అర్థమైంది. ఆయన చేసిన త్యాగం, తీసుకున్న రిస్క్ ముందు అర్జున్కి తల వంచాలి అనిపించింది. కానీ అర్జున్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కారణం ఏదైనా చట్టం ముందు రామచంద్ర హంతకుడే. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అర్జున్ భుజాలపై ఉంది. అర్జున్ కన్నీళ్లు తుడుచుకొని రామచంద్రకు సెల్యూట్ చేస్తూ, సార్, మీరు వందలాది మంది పిల్లల ప్రాణాలు కాపాడారు, రాములు కుటుంబానికి జీవితాన్ని కూడా ఇచ్చారు. అందుకుగాను మీ మీద నాకెప్పటికీ గౌరవం ఉంటుంది. కానీ నేను పోలీస్ని సార్. చట్ట ప్రకారం ఎవరైనా నా దృష్టిలో ఒకటే. నేనిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను సార్ అన్నాడు అర్జున్. అతని గొంతు వణుకుతున్న, నిర్ణయం మాత్రం కఠినంగా ఉంది. అప్పుడు కమిషనర్ రామచంద్ర గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక గర్వం ఉంది. వెరీ గుడ్ అర్జున్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన ధైర్యం, తెగింపు నీలో ఉంది. కానీ నేను లొంగిపోను. అలా అని నిన్ను సస్పెండ్ కూడా చేయను, నిన్ను బెదిరించను. నీకు నా పోలీస్ పవర్ ఏంటో కూడా చూపించను. నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ నేను నా లక్ష్యాన్ని చేరుకునే వరకు జైలుకు వెళ్ళను. కేవలం నా మైండ్తో నిన్ను అడ్డుకుంటాను. దమ్ముంటే నువ్వు నన్ను లీగల్గా అరెస్ట్ చేయి, చూద్దాం. నా పవర్ వాడకుండా చట్టంలో ఉన్న లొసుగులతోనే నిన్ను ఓడిస్తాను అని రామచంద్ర అర్జున్కు ఛాలెంజ్ చేశాడు. ఆ క్షణం నుండి అర్జున్, కమిషనర్ మధ్య ఒక అద్భుతమైన ఇంటెలెక్చువల్ మైండ్ గేమ్ మొదలయ్యింది. ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇద్దరు మేధావులు ఆడుతున్న చదరంగం ఇది. ప్రయత్నం నెంబర్ 1. అర్జున్ నేరుగా రాములు కూతురైన డాక్టర్ నీలిమ దగ్గరకు వెళ్లి నిజం చెప్పి సాక్ష్యం ఇవ్వమని అడిగాడు. ఆమె సాక్ష్యం చెప్తే కమిషనర్కు శిక్ష పడటం ఖాయం. కానీ నీలిమ అర్జున్ ముఖం మీదే ఉమ్మేసినంత పని చేసింది. ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్? కమిషనర్ సార్ మాకు దేవుడు. మా నాన్న క్యాన్సర్తో చచ్చిపోయాడు. కమిషనర్ సార్ మా నాన్నతో మాట్లాడినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని బయటకు గెంటేసింది. కమిషనర్ అక్కడ ఎలాంటి ఫైనాన్షియల్ ఎవిడెన్స్ వదల్లేదు. రాములు కూతురు చదువుకు వాడిన డబ్బులు మొత్తం అనామక ట్రస్ట్ నుండి వెళ్ళాయి. ఆ ట్రస్ట్ వెనక ఉన్నది ఎవరో ఎవరికీ తెలియదు. అలా అర్జున్ మొదటి ప్రయత్నం విఫలమైంది. ప్రయత్నం నెంబర్ 2. అర్జున్కి ఒకే ఒక ఆశ, వాచ్ మేకర్ రుస్తం. అతన్ని తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు కమిషనర్ని ఐడెంటిఫై చేయిస్తే కేసు పూర్తవుతుంది. రుస్తం కమిషనర్ని చూశాడు కాబట్టి అతనే కరెక్ట్ సాక్షి అని అర్జున్ రుస్తం తాతని కోర్టుకు తీసుకొచ్చాడు. కమిషనర్ రామచంద్ర ఎలాంటి కంగారు లేకుండా కోర్టులో నిలబడ్డాడు. ఆయన ముఖంలో అదే ప్రశాంతత ఉంది. అప్పుడు మెజిస్ట్రేట్ రుస్తంతో, తాత, 20 ఏళ్ల క్రితం నీ దగ్గర వాచ్ చేయించుకున్నది ఈయనేనా అని అడగ్గా రుస్తం కళ్ళు చిట్లించి చూసి, అవునయ్యా, ఈయనే అన్నాడు. ఆ మాట విని అర్జున్ గెలిచేశాను అనుకున్నాడు.
కానీ అప్పుడే కమిషనర్ రామచంద్ర తరపు లాయర్ ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేశాడు. యువర్ ఆనర్, ఈ రుస్తం గారి వయస్సు 82 ఏళ్లు. ఆయనకు 10 ఏళ్ల క్రితం కంటి శుక్లం ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయనకు రేచీకటి మరియు డిమెన్షియా అనగా మతిమరుపు వ్యాధి ఉన్నాయి. ఇక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. ఒక మతిమరుపున్న 82 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల క్రితం చూసిన ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తుపట్టాడు అంటే అది పచ్చి అబద్ధం. ఈ సాక్ష్యాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. చట్టం ఇలాంటి బలహీనమైన సాక్ష్యాన్ని నమ్మదు అని వాదించాడు. దాంతో కోర్టు కూడా ఆ కేసును కొట్టేసింది. సాక్ష్యం లేనందున కమిషనర్ని విడుదల చేసింది. దాంతో అర్జున్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. కమిషనర్ పవర్ని వాడలేదు. కేవలం చట్టంలో ఉన్న మెడికల్ లొసుగులను వాడి అర్జున్కి చెక్ పెట్టాడు. ఇక ప్రయత్నం నెంబర్ 3. అర్జున్కి మిగిలిన ఆఖరి బ్రహ్మాస్త్రం ఆ విక్టరీ గడియారం. దాని మీద రామచంద్ర వేలిముద్రలు ఉంటే చాలు. అది సైంటిఫిక్ ఆధారం కాబట్టి దాన్ని ఎవరూ కాదనలేరు. అర్జున్ దాన్ని ఫోరెన్సిక్ కి పంపాడు. కానీ రిపోర్ట్ చూసి అర్జున్ ల్యాప్టాప్ పగలగొట్టేంత పనయ్యింది. ఆ వాచ్ మీద ఎవ్వరి వేలిముద్రలు లేవు. ఎందుకంటే కమిషనర్ రామచంద్ర 5 ఏళ్ల క్రితమే పాత ఎవిడెన్స్ రూమ్ క్లీనింగ్ పేరుతో ఒక లీగల్ ఆర్డర్ పాస్ చేసి అందులోని వస్తువులన్నీ కెమికల్ వాష్ చేయించాడు. అది ఒక అఫీషియల్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్. ఆ కెమికల్ వాష్ లో ఏనాడో వేలిముద్రలు చెరిగిపోయాయి. చట్టబద్ధంగా రామచంద్ర ఏ తప్పు చేయలేదు. కానీ తెలివిగా తన సాక్ష్యాన్ని తనే కడిగేశాడు. కమిషనర్ వేసిన ప్రతి అడుగు ఒక గ్రాండ్ మాస్టర్ ఆడిన చదరంగంలా ఉంది. అర్జున్ వేసిన ప్రతి ఎత్తును రామచంద్ర ముందే పసిగట్టి దాన్ని లీగల్ గా తుడిచేశాడు. అర్జున్ పూర్తిగా ఓడిపోయాడని అతనికి అర్థమైపోయింది. ఒక యువ పోలీస్ సింహం ఒక ముసలి పోలీస్ సింహం ముందు తలవంచక తప్పలేదు. చట్టం ముందు రామచంద్ర ఒక క్లీన్ చీట్ తో నిలబడ్డాడు. అది ఒక ఆదివారం ఉదయం. ముంబైలో ఎండ కాస్తుంది. కమిషనర్ రామచంద్ర స్వయంగా అర్జున్కి ఫోన్ చేసి ఒక అనాథాశ్రమానికి రమ్మన్నాడు. అర్జున్ అక్కడికి వెళ్ళాడు. అది చాలా అందమైన ఆశ్రమం. వందలాది మంది చిన్నపిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి భయం లేదు, కేవలం సంతోషం మాత్రమే ఉంది. రామచంద్ర ఆ పిల్లలతో కలిసి నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఒక పిల్లవాడు ఆయనకు పువ్విస్తే ఆయన దాన్ని ప్రేమగా తీసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన అర్జున్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఒకప్పుడు తను కూడా రామచంద్ర దగ్గర అలాగే పెరిగిన ఒక అనాథ. అప్పుడు రామచంద్ర అర్జున్ దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, ఓడిపోయావా అర్జున్ అని నవ్వుతూ అడిగాడు. ఆ నవ్వులో గర్వం లేదు, ఒక విజయం సాధించిన సంతృప్తి మాత్రమే ఉంది. అప్పుడు అర్జున్ తలదించుకొని, అవును సార్, చట్టం దృష్టిలో మీరు హంతకులు కారు. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మీరు గెలిచారు సార్ అన్నాడు. అప్పుడు రామచంద్ర అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ, అర్జున్, చట్టం అనేది సమాజాన్ని కాపాడటానికి మనం పెట్టుకున్న ఒక గీత. కానీ ఆ గీత వెనక రాక్షసులు దాక్కుంటే వాళ్ళను చంపడానికి ఆ గీత దాటడంలో తప్పే లేదు. నేను చట్టాన్ని అతిక్రమించాను అర్జున్, కానీ ధర్మాన్ని కాదు. ఆనాడు నేను ఆ రాక్షసి కరుణను చంపకపోతే, నా చేతులకు ఈ నెత్తురు అంటించుకోకపోతే, ఆ వందలాది మంది పిల్లలు విదేశాల్లో బానిసలుగానో, లేదంటే బిచ్చగాళ్లుగానో, లేదంటే శవాలుగానో మారి ఉండేవారు. నేను వాళ్ళ భవిష్యత్తు కోసం నా భవిష్యత్తును పణంగా పెట్టాను. నా ప్రాణ స్నేహితుడు విక్రమ్ ప్రాణత్యాగం వృధా కాకూడదు అని అలా చేశాను. ఒక హంతకుడును పట్టుకోవాలని నువ్వు చూస్తున్నావు, అది చట్టం. కానీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఒక రక్షకుడిని నువ్వు అరెస్ట్ చేయగలవా? అది నీ మనస్సాక్షి అడుగుతున్న ధర్మం. ఈ రెండిట్లో ఏది గెలవాలో నువ్వే డిసైడ్ చెయ్యి అర్జున్ అని చెప్పాడు రామచంద్ర. అంతే, అర్జున్ కళ్ళు తెరుచుకున్నాయి. అతని మనసులో ఉన్న సంఘర్షణ తీరిపోయింది. చట్టం అనేది ఎప్పుడూ నలుపు తెలుపు మాత్రమే కాదు, అందులో చాలాసార్లు మనుషుల నెత్తురుతో రాసిన గ్రే షేడ్స్ కూడా ఉంటాయని అతనికి అర్థమైంది. ఒకరి ప్రాణం తీయడం నేరమే కావచ్చు, కానీ వందలాది మంది అనాథల ప్రాణాలు కాపాడటం ధర్మం. ఒక రాక్షసి ప్రాణం పోవడం కరెక్టే అని అర్జున్ మనస్సాక్షి తీర్పు చెప్పింది. అర్జున్ నెమ్మదిగా తన జేబులో ఉన్న పగిలిపోయిన విక్టరీ గడియారాన్ని బయటకు తీసి చూసి రామచంద్ర కళ్ళల్లోకి చూస్తూ ఒక గర్వమైన చిరునవ్వు నవ్వాడు. తన గురువు చేసిన త్యాగానికి ఇది తన వంతు బహుమతి అని అనుకున్నాడు. తన చేతిలో ఉన్న నెత్తుటి గడియారాన్ని పక్కనే కాలుతున్న ఆశ్రమం చెత్తకుండి మంటల్లోకి బలంగా విసిరేశాడు. ఆ గడియారం ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది. దాంతో 20 ఏళ్ల క్రితం నాటి ఆ కేసు ఇప్పుడు ఒక్క ఆధారం కూడా లేకుండా పూర్తిగా కాలిపోయింది. ఇక రామచంద్ర మీద ఎలాంటి ఆరోపణలు రావు. అది చూసిన రామచంద్ర, ఏం చేశావు అర్జున్ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లతో అటెన్షన్లో నిలబడి కమిషనర్ రామచంద్రకు ఒక పర్ఫెక్ట్ పోలీస్ సెల్యూట్ చేసి,
సార్ 20 ఏళ్ల క్రితం నాటి ఈ కేసు ఫైలు రికార్డ్ రూముల్లో వర్షపు నీళ్లకు తడిచి చెదలు పట్టి నాశనమైపోయింది సార్. ఆ కేసులో హంతకుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు నా కళ్ళ ముందు కేవలం 100 మంది ప్రాణాలు కాపాడిన ఒక దేవుడు, డిపార్ట్మెంట్ గర్వించదగ్గ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మాత్రమే కనిపిస్తున్నాడు సార్. నా గురువు ఎప్పటికీ దేవుడే అని గర్వంగా చెప్పాడు అర్జున్. రామచంద్ర కళ్ళల్లో మొదటిసారి అర్జున్ మాటలు విని కన్నీళ్లొచ్చాయి. తన గుండెను అర్థం చేసుకున్న తన శిష్యుడిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ రోజు చట్టం ఓడిపోయినప్పటికీ, ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ ఓడిపోయినప్పటికీ ధర్మం గెలిచింది. అర్జున్ మనస్సాక్షి గెలిచింది. ఆగిన కాలం వెనక దాగిన నిజం ఒక హంతకుడి కథ కాదు, వందలాది అనాథలను కాపాడిన ఒక దేవుడి కథ. న్యాయం ఎప్పుడూ కోర్టు గదుల్లోనే ఉండదు. కొన్నిసార్లు అది ఇలాంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గుండెల్లో కూడా భద్రంగా ఉంటుందని నిరూపించిన ఈ కథ మీ హృదయాన్ని బరువెక్కిస్తూనే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. చట్టానికి ధర్మానికి మధ్య ఉన్న సన్నటి గీతను చెరిపేసిన ఈ కథ అందరి మదిలో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఒక మర్డర్ ఫైల్ ఎలా ఓపెన్ అయిందో అంతే సైలెంట్గా మంటల్లో కాలిపోయింది. అర్జున్ మంటల్లోకి విసిరిన ఆ వాచ్ కేవలం ఒక ఎవిడెన్స్ మాత్రమే కాదు, చట్టం మీద ధర్మం సాధించిన విజయం. ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది మీ మనస్సాక్షినే అడగండి. చట్టం గీసిన గీతలను చెరిపేసి ధర్మం కోసం నిలబడ్డ కమిషనర్ రామచంద్ర ఎప్పటికీ ఒక రియల్ హీరోనే కదా. ఎప్పుడూ గుర్తుంచుకోండి, న్యాయం కేవలం కోర్టు గదుల్లోనే ఉండదు, మనుషుల గుండెల్లో కూడా బతికే ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కర్మ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.